సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి తన అందంతో నటనతో కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులని మైమరిపించేలా చేసింది. ఇప్పటికీ ఆవిడ వెండితెర మీద కనిపిస్తే అలా నోరెళ్ళబెట్టుకొని చూడాల్సిందే అన్నట్టుగా నటనతో అందంతో ఉర్రూతలూపిన హీరోయిన్ అనగానే టక్కున చెప్పాల్సింది మన టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గారి గురించి. ఈ హీరోయిన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పాలి. అలా అని కేవలం గ్లామరస్ డాల్‌గా ఎక్స్‌పోజింగ్ పాత్రలకే పరిమితం అయిపోయిందా అంటే కానే కాదని చెప్పాలి. పాత్రలో పరకాయ ప్రవేశం చేయాల్సి వస్తే ఈమె తర్వాతే ఎవరైనా అన్నట్టు అన్ని రకాల క్యారెక్టర్స్‌ని అంటే ఓ గ్లామరస్ హీరోయిన్‌గా, ఓ పొగరుబోతు అమ్మాయిగా, ఓ సెంటిమెంట్‌ని పండించే సగటు భార్యగా, ఓ తల్లిగా, ఓ నెగెటివ్ షేడ్ ఉన్న లేడీ విలన్‌గా ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారికే గట్టి పోటాపోటీనిచ్చింది. అలాంటి రమ్యకృష్ణ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా అలా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తే అది పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్గా కనపడని హీరోయిన్ అవ్వడంతో అందులోనూ యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలో చెప్పుకోదగ్గ హీరోయిన్గా ముఖ్యంగా మన తెలుగులో అయితే 1980 నుంచి దాదాపు 20 ఏళ్ళు అంటే 2 దశాబ్దాల పాటు ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోయిన్ కావడంతో ఆమెకు సంబంధించిన ప్రతి విషయం వైరల్. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి మీకు తెలియని అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటయా అంటే రమ్యకృష్ణ గారి కొడుకు ఏం చేస్తున్నాడో అతడి గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే 1980లో ఓ సాధారణ హీరోయిన్ గా రమ్యకృష్ణ గారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే కెరియర్ తొలినాళ్ళలో ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడం, పైగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆమెకి ఐరన్ లెగ్ అన్న నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. ఇక సినిమా రంగంలో అలాంటి నెగిటివ్ టాక్ కనుక వస్తే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే, అందులోనూ ఆ రోజుల్లో. కానీ అలాంటి సమయంలో తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలని, ఎంతో నెగిటివిటీని కూడా ఫేస్ చేస్తూ ఏం మాత్రం కూడా ధైర్యం కోల్పోకుండా తన నటననే జీవితంగా నమ్ముకొని నిలదొక్కుని ఆ తర్వాత తన డేట్ల కోసం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు క్యూలు కట్టే విధంగా ఆ రేంజ్లో ఎదిగిపోయింది. అలాంటి రమ్యకృష్ణ గారి సినిమాలు అంటే ఇలా టక్కున చెప్పేయచ్చు, ఎన్నో అద్భుతమైన సినిమాలు. అలా తన సినీ కెరియర్ 1980 నుంచి 2000 వరకు హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇలాంటి నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టి ఆ తర్వాత సంచలనాత్మకమైన సినిమాలు తీసే డైరెక్టర్గా, ప్రయోగాత్మక డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ గారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. మరి పెళ్లి తర్వాత రమ్యకృష్ణ, కృష్ణవంశీ గారులకి ఒకే ఒక్క కొడుకు కలిగాడు. ఇక అతడి పేరు రిత్విక్ కృష్ణ. ఇక రిత్విక్ కృష్ణ ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇక రిత్విక్ కృష్ణ గురించి మాట్లాడుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి రమ్యకృష్ణకి కృష్ణకి మ్యూజిక్ మరియు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమట. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో స్పోర్ట్స్ ఆడేవాడని, తనకి ఫ్రీ టైం దొరికినప్పుడల్లా మ్యూజిక్ వినడం, అంతేకాకుండా పియానో వాయించడం తనకి చాలా ఇంట్రెస్ట్ అని రమ్యకృష్ణ గారు చెప్పుకొచ్చారు తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో. ప్రస్తుతానికి అతడికి సినిమా ఇండస్ట్రీ వైపు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని, ఓ పక్క తాను ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సినిమా ప్రభావం అతడి మీద ఏమీ లేకుండా తన ఇష్టానికి, అభిరుచులకు తగ్గట్టుగా తను ఏం చేయాలనుకుంటే అది అయ్యే విధంగానే తాను పెంచాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక రమ్యకృష్ణ గారి కొడుకు వయసు ప్రస్తుతానికి 19 ఏళ్ళు. ఇక ఇంటర్మీడియట్ వరకు చెన్నైలో చదువుకున్న అతడు గ్రాడ్యుయేషన్ చేయడం కోసం బీబీఏ చేయడానికి లండన్ వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి లండన్ యూనివర్సిటీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి ఆలోచన లేదని, తన ఫోకస్ అంతా స్టడీస్ మీదే ఉందని, గ్రాడ్యుయేషన్ ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కానీ సినిమాల్లోకి రావాలా లేదా తాను అనుకుంటున్న ప్రొఫెషన్లోకి వెళ్ళాలా అన్న విషయాన్ని చెప్తాడని, ఇప్పటి వరకు ఏ రోజు తాను సినిమాల్లోకి రావాలని మాత్రం ఎక్స్ప్రెస్ చేయలేదు అంటూ స్వయంగా కృష్ణవంశీ గారు కూడా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకురావడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే రమ్యకృష్ణ కూడా మాట్లాడుకొస్తూ తన కొడుకు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అని, అంత వాల్యూ సిస్టంతో బాగా పెరిగాడని, అందరినీ బాగా అర్థం చేసుకుంటాడు, చాలా హెల్పింగ్ నేచర్ ఉంది, ఎవరినీ నొప్పించడు అంటూ రమ్యకృష్ణ గారు కూడా చెప్పుకొచ్చారు కూడా. ఇక ఇదిలా ఉంటే రిత్విక్ కృష్ణ కూడా మాట్లాడుకొస్తూ ప్రస్తుతానికి తనకి సినిమాల వైపు రావాలన్న ఆలోచన లేదని, తన ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీదే ఉందని, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆలోచిస్తాను అంటూ చెప్పడం, పైగా తనకి తన తల్లి అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా తన అమ్మ చేసే ఆంధ్ర వంటలు అంటే ఎంతో ఇష్టమని, అమ్మ చేతి సాంబారు కానీ, అమ్మ చేసే పచ్చళ్ళు చాలా బాగుంటాయని, ఎంతో స్పైసీగా చేసి పెడుతుంది అంటూ తల్లి గురించి కూడా మాట్లాడుకు రావడం జరిగింది.
ఈ మధ్య కాలంలోనే రీసెంట్‌గా లండన్ నుంచి తన కొడుకు రావడం, తిరుమలకి వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నారు రమ్యకృష్ణ గారు. చాలా రోజుల తర్వాత మీడియాలో కనపడడం, అంతేకాకుండా తన కొడుకుతో కనిపించడంతో రమ్యకృష్ణ గారి కొడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రీసెంట్‌గా రమ్యకృష్ణ గారి కొడుకుతో ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు రమ్యకృష్ణ గారి కొడుకు గురించి నెట్టింట్లో తెగ వెతికేసుకున్న నేపథ్యం. మరి అలా మొత్తానికి ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్టార్ యాక్ట్రెస్‌గా, శివగామిగా మనందరికీ బాగా గుర్తుండిపోయిన రమ్యకృష్ణ గారు కొడుకు రిత్విక్ కృష్ణ ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అభిమానులందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.